ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనమైనటువంటి కేసుల్లో లిక్కర్ స్కామ్ ఒకటి. అలాంటి లిక్కర్ స్కామ్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందండి ఈరోజు. ఈ కేసులో చాలా కాలంగా పరారీలో ఉన్నటువంటి నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి గారు విజయవాడలోని సిట్ కార్యాలయంలో స్వయంగా లొంగిపోవడం అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. విదేశాల నుంచి తిరిగి వచ్చినటువంటి అవినాష్ రెడ్డిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు అమల్లో ఉండడంతో ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ తానే ముందుగా సమాచారం ఇచ్చి సిట్ ఎదుట హాజరవుతానని చెప్పడం జరిగింది. అలా చెప్పిన విధంగానే లొంగిపోవడం ఈ కేసులో ప్రాధాన్యత సంతరించుకుంది. లిక్కర్ స్కామ్లో అవినాష్ రెడ్డి A7 నిందితుడిగా నమోదయ్యారు. దర్యాప్తు సంస్థల ప్రకారం ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్నటువంటి రాజ్ కేసిరెడ్డి ఆయన అత్యంత సన్నిహితుడు మాత్రమే కాదు, వ్యాపార భాగస్వామి కూడా. అది విచారణలో తేలినటువంటి విషయంగా ప్రస్తావించడం జరిగింది. మద్యం సరఫరాదారుల నుంచి కమిషన్ల రూపంలో వసూలైనటువంటి కోట్లాది రూపాయలను షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించడంలో అవినాష్ రెడ్డి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక హవాలా మార్గాల ద్వారా నిధుల మళ్లింపు జరిగిందన్నటువంటి అనుమానాల మీద దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి ముందుగా హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. ఎందుకంటే విదేశాలకు పారిపోయి తలదాచుకోవటం అనేది చాలా తప్పుగా భావిస్తుంది అనమాట. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా 2026 ఫిబ్రవరి 24న అక్కడ కూడా ముందస్తు బెయిల్ మంజూరు కాలేదు. చట్టం నుంచి తప్పించుకుని విదేశాల్లో తలదాచుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తూ ఫిబ్రవరి 26లోగా దర్యాప్తు అధికారుల ఎదుట స్వయంగా లొంగిపోవాలని స్పష్టమైనటువంటి గడువు విధించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి సిట్ కార్యాలయంలో లొంగిపోయారనమాట. ఇప్పుడు ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. దర్యాప్తు వర్గాల అంచనాల ప్రకారం అవినాష్ రెడ్డి విచారణలో కీలక వివరాలు బయటపడేటటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకంగా నిధుల మళ్లింపు మార్గాలు, షెల్ కంపెనీల నెట్వర్క్, అలాగే కేసులో ఉన్నటువంటి ఇతర వ్యక్తుల పాత్రలపై కూడా మరింత స్పష్టం రావచ్చు అని చెప్పి భావిస్తున్నారండి. గతంలో సుప్రీంకోర్టు రాజ్ కేసిరెడ్డి విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఈ స్కామ్ మొత్తం ఆర్కిటెక్ట్ గా ఆయన కీలక పాత్ర పోషించారని, ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే సాక్షులపై ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. దీంతో లిక్కర్ సిండికేట్ లో పెద్ద షాక్ నెలకొంది. ఇప్పుడు అవినాష్ రెడ్డికి కూడా ఇదే రకమైనటువంటి ట్రీట్మెంట్ లభించడంతో లుకౌట్ నోటీసుల నేపథ్యంలో అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ తానే వచ్చి లొంగిపోవడం ద్వారా కొత్త రాజకీయ చర్చకు తెరలేపినట్లయిందనమాట. అయితే అసలు ప్రశ్న ఒకటే, విచారణలో అవినాష్ రెడ్డి కీలక విషయాలు వెల్లడిస్తారా, లేదా మిగతా నిందితుల మాదిరిగానే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనేటటువంటి స్టాండ్ మాత్రమే తీసుకుంటారా? ఈ లిక్కర్ స్కామ్ దర్యాప్తు ఇప్పుడు ఏ దశగా వెళ్తుందో, ఇంకా ఎవరెవరికి ఇబ్బందులు తలెత్తాయో చూడాల్సినటువంటి విషయాలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.